వెల్కమ్ టు G3 మీడియా. ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టులు అక్రిడేషన్ ప్రక్రియను సులభతరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2026 సంవత్సరానికి జర్నలిస్టుల నూతన అక్రిడేషన్ దరఖాస్తుల కోసం ఆన్లైన్ సదుపాయాన్ని నేటి నుంచి అందుబాటులోకి తెచ్చినట్టుగా రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఈ సదుపాయం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా జర్నలిస్టులు సులభతరంగా దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. పారదర్శకత విధానంలో జర్నలిస్టుల గుర్తింపు కార్డు మంజూరుకు ఈ ఆన్లైన్ వ్యవస్థ తోడ్పడుతుందని మంత్రి పేర్కొన్నారు. సమయానికి దరఖాస్తులు స్వీకరించి సమీక్ష అనంతరం అక్రిడేషన్ కార్డులు జారీ చేయబడతాయని వివరించారు. మనకి అక్రిడిషన్ కోసం ఐ థింక్ ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ ఒక జియో ఇవ్వడం జరిగింది. సో మనం మన మినిస్టర్ గారి ఆదేశం మేరకు ఒక పోర్టల్ తయారు చేయమని చెప్పడం జరిగింది. సో ఆ పోర్టల్ కూడా రెడీ అయింది. సో ఈరోజు వీ వుడ్ లైక్ టు లాంచ్ దట్ పోర్టల్. సో ఈ పోర్టల్లో మనం అన్ని జర్నలిస్ట్స్ మీరు అక్రిడిషన్ అప్లికేషన్ కోసం మీరు దాంట్లో అప్లై చేసుకోవచ్చు. సో మేము అన్ని డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్కి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లోవే అన్ని మీ డాక్యుమెంట్స్ అన్ని దాంట్లో అప్లోడ్ చేసుకోవచ్చు. కొన్ని ఆర్గనైజేషన్స్ నుంచి అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ మా ద్వారా అప్లోడ్ చేస్తాము. సో మీది ఎక్కడ మీ అప్లికేషన్ ఉంది అనేది కూడా దాంట్లో రియల్ టైమ్గా చూసుకోవచ్చు. ఎవరి దగ్గర ఉంది, ఏదైనా అప్రూవల్ అయిందా, వారు ఏదైనా డాక్యుమెంట్ షార్ట్ ఫాల్ వల్ల మీకు వెనక పంపించడం జరిగిందా, అవి అన్నీ దాంట్లో క్లియర్గా మానిటర్ చేయడం జరిగింది. మినిస్టర్ గారు కూడా క్లియర్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది, ఈ November 30th లోపు ఈ ఫుల్ ప్రక్రియ కంప్లీట్ చేయాల్సిందే అని. సో దాని మేరకు ఈరోజు ఫస్ట్ స్టెప్లో వీఆర్ లాంచింగ్ దిస్ పోర్టల్ త్రూ ద హ్యాండ్స్ ఆఫ్ ద ఆనరబుల్ మినిస్టర్.